పక్కడా మందేదిరా రే నల్లరా స్టఫ్ ఏదిరా గ్లాసులేరా. ఎక్స్క్యూజ్ మీ సార్. న్యూ జనరేషన్ కుర్రాలతో పార్టీ అనుకుంటే పుచ్చకాయ పార్టీనా? ఈ పుచ్చకాయ మొహాలు మీరు నా మూడంతా అప్సెట్ చేశారు కదా. మీరు అనుకున్నట్టు మామూలు వాటర్ మిలన్ కాదు వెనిలా వోడ్కా మిలన్. వన్స్ టేస్ట్ యు కెన్ ఫీల్ ద థ్రిల్. బాబు నువ్వు దగ్గర రాట్రా, నాకు భయం వేస్తుంది. వోడ్కా మిలన్ ఏంట్రా? రే ఏం ఐడియారా, మందిదే స్టఫ్ ఇదే, మందులోకి వాటర్ ఇదే. ఎప్పుడు సెటిల్ గా మందు తాగేవాడిని, మూవ్ అవుతూ మందు తాగడం ఇదేరా ఫస్ట్ టైం. లక్కీ గారు ఎన్నో రోజులుగా ఇలాంటి సర్కిల్లో పడాలని వెయిట్ చేస్తున్నానండి. ఇన్నాళ్ళకి గొప్ప సర్కిల్లో పడ్డాను. లైఫ్ ని మీలాగా లైట్ తీసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళంటే నాకు స్ట్రాంగ్ బీర్ తాగినంత కిక్కిస్తుందండి. మీరు పుచ్చకాయలో ఓడక తాగేంత న్యూ జనరేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు చీప్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం ఏంటండి? వీడేమో రెక్కలు కట్టుకుని రిస్క్ అయినా గాల్లోకి ఎగిరి అర్థం అనుకుంటాడు, కానీ వీళ్ళ నాన్న మాత్రం వీడిని ప్రశాంతంగా నేల మీదే పాకమ్మా అంటాడు. పైలట్ కావాలన్న వాడు గోల్ కి, వాళ్ళ నాన్న గోల్ కీపర్ అండి. ఈ నాన్నలంతా ఇంతే లక్కీ గారు, మనల్ని జాగ్రత్తగా గొంతులోకి తోస్తారు. అందరు నాన్నలు ఒకే గోయి తవ్వుతారు, మా నాన్న కనపడిన చోటల్లా తవ్వుతాడు. అయినా లక్కీ గారు మీరు ఫీజు కట్టడానికి వెళ్ళిపోయిన వాళ్ళు 5 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అవ్వాలని ఎలా డిసైడ్ అయ్యారండి? ఆమె మన మ్యాథ్స్ మేడం కాదు లక్కీ గారు, ఆమె మన చైర్మన్ గారు కూతురు, మన ఇన్స్టిట్యూట్ కే మేడం. తను స్టూడెంటేనండి. లెక్చరర్స్ డుమ్మా కొట్టప్పుడు ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ తీసుకుంటుంది. మల్టీ టాలెంటెడ్ బ్రో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి పేరు ఆరాధ్య. ఆరాధ్య యా, పేరెంత బాగుందో. ఆరైపోయిందా? ఎంత సక్కంగా ఉన్నావే. ఉదయం 11 నిద్ర లేవని ఎద్దావా ఇంత అర్జెంట్గా ఎక్కడికి రెడీ అవుతున్నాడు? ఇప్పుడు వైన్ షాపులు కూడా తెరిచుండ్రే. ఏమండి విజయేంద్ర ప్రసాద్ గారు, ఏంటండి మనుషులు మారతారంటారా? అయ్యో ఎందుకు మారండి, మా వాడిని చూడండి, రేపో మాపో డైరెక్టర్ అయ్యి రాజమౌళి బొచ్చు లాగేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మీ బొచ్చులో రాయి పడకుండా చూసుకోండి. మీ బేవర్స్ ఏంటి బుద్ధిమంతుడైనట్టున్నాడు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అవ్వరా అంటే నా మాట వినడు. నా పరిస్థితి పండగ అయిపోయిన తర్వాత పీకేసిన ఫ్లెక్సీలాగా ఉందండి. అయ్యో ఒక పక్క పెళ్లికి ఎదిగిన కూతురుందండి. మీరేం కంగారు పడకండి, మీకున్న పేరుకి మీ అమ్మాయి గుణగణాలకి ఏదో ఒక రోజు శ్రీమంతుడు లాంటి కుర్రాడు మీ ఇంటి తలుపు తడతాడు చూడండి. మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని అసలు పెళ్ళే వద్దుంటుంది సిరి. పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యతలు తీర్తాయేమో గాని సిరిని వదిలిపెట్టి నేను ఉండగలనా? పిల్లలంటే మీకెంత ఇష్టమో నాకు తెలీదా సత్యమూర్తి గారు. గోడలకు పెయింటింగ్ వేసే స్థాయి నుంచి ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసుకునే స్థాయి వరకు చాలా కష్టాలు పడ్డానండి. ఇప్పుడు నా కొడుకు ఆ కష్టాలు పడకుండా నాకంటే గొప్పవాడిగా బ్రతకాలనేదే నా ఆశ అండి. వస్తానండి. అలాగే అలాగే. థ్యాంక్ యూ తాత. బాబా ఏంది ముష్టోల మహాసభ? నీకెందుకో, మా అమ్మాయి గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పనికిరాని ప్లాస్టిక్ కొని అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. బొమ్మలా? ఎందుకు? నీకెందుకో, ఆ బొమ్మలతో మా అమ్మాయి గారు ఎగ్జిబిషన్ పెడుతుంది. ఎగ్జిబిషన్? థ్యాంక్ యూ తాత. అమ్మా, ఈ పనికిరాని వస్తువులతో మీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మీరిచ్చే డబ్బులతో మా కడుపులు నిండుతున్నాయి. మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా. ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదు తాత, మనసు ఉండాలి అంతే. వస్తానమ్మా. ఏం క్యారెక్టర్ రాదేంది రే డోలు. నీ చెల్లి చెత్త ఫిలాసఫీ పిచ్చి పిచ్చిగా నచ్చింది, దీన్ని చెత్తతోనే పడేయాలి. రే సిరి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది, వెళ్దాం పద. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దామండి. నమస్కారం. వెళ్ళిరా బాబు. అసలు ఏం జరుగుతుంది? సిరిని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా?
నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పోడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు. దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాన్నా, ఏ నాకు ఈ పెళ్లి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది? పోయి ఆ కార్తీక్ గాని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా. ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్య. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవం ఏముంటుందన్నయ్య. అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యా? నీకు సంబంధించిందేది నేను ఈజీగా తీసుకోను. అన్న చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడుపులో కలిసి ఉండలేం కదన్నయ్య. సిరికి ఆ కార్తీక్ గాడు కరెక్ట్ కాదురా. మా నాన్న వాడి విషయంలో తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. చేస్తున్నాడు రా. మీ ఇంట్లో గొడవలన్నిటికీ ఆ కార్తిక్ గాడే కారణం రా. అందుకేరా మొదటి నుంచి నాకు నా చెల్లికి వాడంటే నచ్చదు. గా చెత్తరా బాయ్, చెత్త ఎందుకు తీసుకుంటున్నావు? మ్మ్. మనకి మనసుండాలి గానీ ప్రపంచంలో పనికిరాందంటూ ఏది ఉండదురా. హలో లక్కీ గారు, వెనిలా గారు. ఇప్పుడే మా ఎదవలకు మీ గురించి చెప్తున్నానండి. చాలా గొప్ప సర్కిల్లో పడ్డానని. ఆ, మీరేంటి ఈ టైంలో? అది వెనిలా గారు ఆరాధ్య. అర్థమైందండి, ఆరాధ్య గురించే కదా. వర్తమానం వాట్సాప్ లో వస్తుంది, మీరు పెట్టేయండి. మీరు సూపర్ వెనిలా గారు. ఐ లవ్ యూ. ఈ కలర్ వద్దు, వేరే ఏదైనా చూపించమను. హాయ్, హాయ్, హూ ఆర్ యు? నేను లక్కీ. నిన్న క్లాస్లో పొడవు వెడల్పు గది. చాలా మంది జాయిన్ అవుతారు, అయితే ఏంటి? అంటే అందరూ గ్రూప్స్ కోసం జాయిన్ అవుతారు, నేను మాత్రం నీ కోసం జాయిన్ అయ్యాను. ఐ లవ్ యూ. ఛీ, నిన్న చూసి ఈరోజు ప్రేమిస్తున్నావా? లేదు, నిన్నే ప్రేమించా. పేవర్స్. 2 డైలాగులతోనే క్యారెక్టర్ కనిపెట్టేశావు. నువ్వు సూపర్ హ్యా. సార్ సైన్స్. సైన్స్ సార్. ఫేస్ లో ప్రేమ ఎదురా? ఐ వాంట్ లవ్. ప్రేమకి సైన్ కి ఏం సంబంధం సార్? రేయ్, ఆ వెనిల్లా వేడికి కరుగుతాయి, ఈ వెనిల్లా ప్రేమ కరుగుతాడరా. నీ ఫేస్ లో ప్రేమ కనపడేంత వరకు నేను సైన్ పెట్టను. ఓ సార్ సైన్ సార్. మ్మ్? సార్ సైన్ సార్. రేయ్, ప్రేమ అంటే ఇదిరా. ఇలా అడుగురా, పెడతా. రేయ్ 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 రేయ్, ఎవర్రా మీరు? రేయ్, మై నేమ్ ఇస్ వెనిలా. ఓ, ఐఎమ్ లక్కీ. మీ పేరెంట్ చాలా కొత్తగా ఉంది. అంటే మా నాన్నగారికి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. ఓ, పార్ట్నర్స్ అందరూ ఆయన్ని మొత్తం చీకేయగా వెనిల్లా ఒక్కటే మిగిలింది. దానికి గుర్తుగా ఆయన నా పేరు వెనిల్లా అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ప్రేమ కోసం ఇలా తహతహలాడుతూ. ఎనీ హెల్ప్? అడ్మిషన్కి మీ సైన్ కావాలి సార్, ప్లీజ్. రూల్స్ తెలుసు కదా వెన్నెల సార్, ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. డోంట్ వరీ సత్యపండు గారు. బాబు బంగారం. హ్యాపీనే కదా లక్కీ గారు? మీరు సూపర్ సార్. వెనీలా గారు, సాయంత్రం మందు పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి. యా. హే, పరిచయమైన 10 నిమిషాలకి మందు పాటియా? నాకెందుకో గొప్ప సర్కిల్లో పడ్డ ఫీలింగ్ వస్తుందిరా. ఇట్స్ క్రేజీ. గ్రూప్స్ అనేవి వెరీ వెరీ టఫెస్ట్ థింగ్. సో యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అట్లీస్ట్ 18 hours a day. Come in. హాయ్ బ్రో. హే, హాయ్. న్యూ అడ్మిషనా? యా. ఐఎమ్ శేషు. ఓ, రిటైర్మెంట్ అయ్యే వయసులో రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవడం అవసరమా బాబాయ్ నీకు? ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి అన్నాడు. అంటే లవ్వుకే ఏజ్తో అవసరం లేనప్పుడు చదువుకి ఏజ్తో పనేంటి? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ తమన్నా. చూడ్డానికి చాలా ఫ్రెష్ గా ఉన్నావు. దా వచ్చి నా పక్కన కూర్చో. నీకు ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. నువ్వే పెద్ద డౌట్, నీతో డౌట్ షేరింగ్. ఏ మిస్టర్, న్యూ అడ్మిషనా? స్టాండ్ అప్. ఒక గది వెడల్పు 9 meters, పొడవు 8 meters అయితే దాని ఎత్తు ఎంత? ఎంత ఉంటది? దూకితే పోయేంత. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్.
మేడం బా స్ట్రిక్ట్. Today's class is over. We'll meet tomorrow. షట్ అప్ యూజ్లెస్ ఫెలో. యూజ్లెస్. అరే దింపురా. అగ్ని దింపుతానన్నా. Excuse me. మీరు ఇలా ప్లాస్టిక్ వాడి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్యం పాడైతే చూసుకోనికి నువ్వు ఉన్నావు కదా. ఏయ్, నువ్వు ఎట్లా చెప్తే అట్లనే మేడం. మీ వెంటే మేము ఉంటాం. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం మేడం. ఓన్లీ బ్యాకేనా, ఫ్రంట్ ఏమి లేదా? ఏయ్, what do you mean? హోల్డ్ ఆన్ పాపా, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. ఎరా ప్లాస్టిక్ గో బ్యాక్ అంటే నీకు ఫ్రెండ్ చూపించాలరా? నన్ను చూపించమంటావా? చూపించనా? అన్నా ఉండనా, ఆయన ఒకసారి కొడితే నువ్వు 3 సార్లు కొడుతున్నావు. ఏయ్, ఏంటి న్యూసెన్స్? వాళ్ళు మా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే సెన్స్ లేని ఎదోలు ఉన్నప్పుడు న్యూసెన్స్ తప్పదు. నీ పన్ను కసెప్ట్ చేసుకో. నువ్వేంట్రా? అరే మీకు మేడం కాన్సెప్ట్ ఏం అర్థమైందిరా? అది ఇట్లా తెలియదా? కాలుష్యం వల్ల వాతావరణం మొత్తం వేడెక్కుతుంది. దానివల్ల గొర్రెలు బర్రెలు చచ్చిపోతున్నాయి. ఒరే బర్రె నా కొడక, కాలుష్యం వల్ల వాతావరణం హీట్ ఎక్కుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హీట్ మీద ఉన్నా. రే నేనే బీటెక్ చేసిన బేవర్స్ గాన్ని అర్ధరాత్రులంతా తాగేసి ఎర్లీ మార్నింగే లేవకుండా హ్యాంగ్ ఓవర్ తో ఏ మిట్ట మధ్యాహ్నం 1 o'clock 2 o'clock లేచి డైరెక్ట్ గా లంచ్ చేసి రోడ్ల మీద పడి తిరుగుతూ బాతాకాన్ని కొడుతూ మళ్ళీ ఈవినింగ్ అవగానే ఏ బార్కి వెళ్దామా, ఏ మందు కొడదామా, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, చందాలు వేసుకుంటే దానికి ఫుల్ వస్తుందా, హాఫ్ వస్తుందా, క్వార్టర్ వస్తుందా అని నా బతికేదో నేను బతికేస్తున్నా. అలాంటి నా జీవితంలోకి అసలు ఏ అమ్మాయి వద్దనుకున్న నాలాంటి ఆవారాకి హ్యాంగ్ ఓవర్ పెగ్గులాగా ఈ అమ్మాయి కనిపించింది. చూడగానే దీనికి పడిపోయాను రా, మెంటల్ గా ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు మీరొచ్చి నేను లైన్ వేసే నా ఫిగర్ ని కెలుకుతుంటే నేనెలా ఊరుకుంటాను అనుకున్నారా? ఎలా ఊరుకుంటాను రా? మేడం వీడు పెద్ద చిచ్చరగా లేకుండా మేడం. అన్నా అలాగన్నా. అరే వీడి సంగతి తర్వాత చూద్దాం. అన్న ఫోన్ చేసిండు, రాండ్రా మళ్ళా కలుద్దాం. పాపం వాళ్ళేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే గొడవ పెట్టుకుంటావా? ఐ హేట్ యు. ఓయ్ ఆరాధ్య, ప్రకృతి అర్థం కాలేదే, నువ్వు మాత్రం బాగా అర్థమయ్యావు. ఈసారి గ్రూప్స్ లో మనమే టాప్ రావాలి. నమస్తే మేడం. ఎవరిది? ఆరాధ్య, ఇక నగరంలో ప్లాస్టిక్ లేకుండా చేస్తాను. ప్లాస్టిక్ ఏంటి, అసలు చెత్త లేకుండా చేస్తాను. వాడేంట్రా చెత్త ఏరుతున్నాడు? వాడికి ఎందుకు పనులు? వాగ్దేవి కాలేజ్ ప్రిన్సిపాల్ కూతుర్ని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి చెత్తతో బొమ్మలు తయారు చేయడం ఇష్టం. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం ఇలా చేస్తున్నాడు అంకుల్. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నా పేరు సత్యమూర్తి. నేను లక్కీ ఫాదర్ని. ఓ కూర్చోండి. పర్లేదు బాబు, పర్లేదు. మీ నాన్నగారు నాకు చాలా బాగా తెలుసు. అందుకే మా వాడిని మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. నా కొడుకు ఒక పెద్ద బేవర్స్. వాడు చదువుకుని బాగుపడతాడనుకుంటే మీ వెంట పడుతున్నాడని తెలిసింది. నాకు ఒక కూతురుంది. దానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ వయసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. వాడికి కొంచెం దూరంగా ఉండమ్మా. చూసావా వాడు ఎంత పెద్ద విధవనో? నేను చెప్తే కూడా నమ్మలేని విషయాలు వాడు బాబాయ్ నీకు చెప్పాడు. డాడీ నెక్స్ట్ వీక్ దుబాయ్ నుంచి ఇండియా వస్తున్నాడు. రాగానే నీకు రాహుల్కు పెళ్ళి. అర్థమైందిగా?
దగ్గర నుంచి కాల్ వస్తుందని నాకు తెలుసు, కానీ మరీ ఇంత త్వరగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పే ప్లీజ్. ఆ మాట ఏదో చెప్పావనుకో, ఈవినింగ్ మా వాళ్ళతో. మీ నాన్న మా ఇంటికి వచ్చారు. అయ్ బాబోయ్, ఆయన ఏదైనా చెప్తే మనసులో పెట్టుకోకు. ఆయనకి ఆర్ట్ సినిమాలంటే ఇష్టం, నేను మాస్ సినిమాలంటోడిని. ఆయనకి తప్ప అందరికీ నచ్చుతా. సినిమా నచ్చితే 2 గంటలు చూస్తాం గానీ థియేటర్లోనే ఉండిపోం కదా. చూడు మిస్టర్, నీ మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు. దయచేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు? నువ్వు మారవ్. ఏ ప్రపంచంలో పనికిరాందంటూ ఏదీ ఉండదు, మనకి మనసు ఉండాలి అన్నావుగా. వాడి పడేసిన కొబ్బరి నూనె డబ్బాల్ని, కోక్ టిన్నుల్ని అందంగా మార్చుకునే నువ్వు, నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. నన్ను మార్చుకోవడం చాలా ఈజీ. నువ్వేదో చెప్తావని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నువ్వు ఇలా చెప్పకుండా వెళ్తే నేను చాలా బాధపడతాను. మా డాడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈ మంతే నా పెళ్లి. ఇక నువ్వు తప్పుకో. ఆరాధ్యను చూసినప్పుడు తనే నా ప్రపంచం అనిపించింది. తను అలా వదిలేసి వెళ్తుంటే నా ప్రపంచం తలకిందులైంది. నా ప్రేమ కథకి ముగింపు మాత్రం ఇది కాదనిపిస్తోంది. 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తుందంట కానీ నన్ను లవ్ చేయదంట బ్రో. ఈ కూల్ లక్కీ గారు, నాకు మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. ఆ అమ్మాయి మిమ్మల్ని తట్టుకోలేనంత తిట్టిందంటే నెక్స్ట్ స్టెప్ వదులుకోలేనంత ప్రేమిస్తుందని అర్థం. వదులుకోలేనంత ప్రేమ ఎక్కడుంది వెనిలా గారు? అక్కడ వదిలించుకొని పెళ్లి చేసుకోబోతుంటే. ఇదేం ట్విస్ట్ లక్కీ గారు? ఏ